వెల్కమ్ టు ప్రిన్సెస్ హర్ని ముచ్చట్లు. ఈ రోజు మనం వినబోతున్నది భక్తి, శక్తి, నాగదేవతల మహిమతో నిండిన పవిత్ర కథ, శ్రీ కుకి సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర. తారకాసుని సంహారం నుంచి నాగరాజు వాసుకి అభయం ఇచ్చిన మహిమ వరకు ఈ దివ్య కథను మీకు తప్పకుండా ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అయితే ఆలస్యం చేయకుండా భక్తితో ఈ పవిత్ర కథను ప్రారంభిద్దాం. ఓం శరవణ భవ. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు శివుని కుమారుడు తప్ప మరెవరు నన్ను చంపనేకూడదు అని కోరాడు. వరం పొందిన తారకాసుడు 3 లోకాలను హింసించడం ప్రారంభించాడు. దేవతలు భయంతో కైలాసానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థించారు. లోకక్షేమం కోసం పార్వతీదేవి కఠిన తపస్సు చేసింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి శివుడి 3వ నేత్రం నుంచి 6 అగ్ని కణాలు వెలువడ్డాయి. అవి సరస్సులో 6 శిశువులుగా జన్మించాయి. తరువాత పార్వతీదేవి వారిని ఒక రూపంగా కలిపింది. అలా 6 ముఖాలతో వెలిసిన దివ్య బాలుడు సుబ్రహ్మణ్య స్వామిగా ప్రసిద్ధి చెందాడు. శివుడు సుబ్రహ్మణ్యుడికి వేలు అనే దివ్య ఆయుధాన్ని ఇచ్చి ధర్మరక్షక బాధ్యత అప్పగించాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు తారకాసుడితో భీకర యుద్ధం చేశాడు. చివరకు తన వేలు ఆయుధంతో తారకాసురిని సంహరించాడు. దేవతలందరూ ఆనందంతో జయహో సుబ్రహ్మణ్య స్వామి అని నినదించారు. ఆ తరువాత గరుడి భయంతో నాగరాజు వాసుకి స్వామిని ఆశ్రయించాడు. సుబ్రహ్మణ్యుడు అతనికి అభయం ఇచ్చి తన సన్నిధిలో స్థానం కల్పించాడు. అలా నాగదేవతలకు ఈ క్షేత్రం పవిత్ర ఆశ్రయంగా మారింది. పశ్చిమ ఘట్టాల మధ్యలో వెలిసిన ఈ దివ్య స్థానమే కుకి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఇక్కడ భక్తితో ప్రార్థిస్తే నాగదోషాలు తొలగి శాంతి, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఓం శరవణ భవ. పశ్చిమ ఘట్టాల అద్భుత ప్రకృతి మధ్యలో ప్రవహించే పవిత్ర నదే కుమారధార నది. ఈ నది కుకి సుబ్రహ్మణ్య టెంపుల్ సమీపంలో ప్రవహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. పురాణాల ప్రకారం తారకాసుని సంహరించిన తరువాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన దివ్య ఆయుధమైన వేలును ఈ నదిలో శుభ్రం చేశారని చెబుతారు. అందుకే ఈ నదికి కుమారధార అనే పేరు వచ్చింది. కుమార అంటే సుబ్రహ్మణ్య స్వామి, ధార అంటే ప్రవాహం. భక్తులు ఆలయ దర్శనం ముందు కుమారధార నదిలో పవిత్ర స్నానం చేస్తారు. ఇలా చేస్తే పాపాలు తొలగి శరీరం, మనసు పవిత్రమవుతాయని విశ్వాసం. చుట్టూ పచ్చని అడవులు, కొండలు, ప్రవహించే స్వచ్ఛమైన నీరు ఈ ప్రాంతాన్ని మరింత దివ్యంగా మార్చేస్తాయి. కుమారధార నది కేవలం ఒక నది మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, దైవ మహిమ ప్రతీకగా భావించబడుతుంది. ఇదే భక్తులను కాపాడే శ్రీ కుకి సుబ్రహ్మణ్య స్వామి మహిమ. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డివోషనల్ స్టోరీస్ కోసం ప్రిన్సెస్ హర్ని ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. మీ అందరికీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ఓం శరవణ భవ.